ఈ వీడియోలో వివేకానందన్ వైరల్ తెలుగు డబ్బిడ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది ఆహా ప్లాట్ఫామ్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఒకవేళ మీరు ఒరిజినల్ లాంగ్వేజ్ లో చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ లో అయితే ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసి 2 hours 1 minute అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన వివేకానందన్ ఒక సెక్షువల్ ఎడిక్ట్ టైప్ అనమాట. చూసిన ప్రతి అమ్మాయిని గోకుతూ ఉంటాడు. తనకు ఒక వైఫ్ అయితే ఉంటుంది. అలాగే కొంతమంది అమ్మాయిలను అయితే ఇబ్బంది పెడుతూ ఉంటాడు అనమాట. అసలు తను ఎందుకు అలా చేస్తున్నాడు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళు ఏం చేశారు, అసలు ఏం జరిగింది, వీడి చుట్టూరు నడిచే స్టోరీ వివేకానందన్ వైరల్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలా అయితే మన ఛానల్లో వీడియోస్ బూస్ట్ అవుతాయి భయ్యా. 2 weeks నుంచి కూడా వీడియోస్ అస్సలు 100 views కూడా దాటట్లేదు. మినిమం 500 views ఉండేది మన వీడియోస్కి. సో ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే టైం వేస్ట్ ప్రాసెస్ భయ్యా. నేనైతే టైం వేస్ట్ చేసుకున్నానని చెప్తా ఖచ్చితంగా. నాకైతే ఏది నచ్చలేదు మూవీలో. అడ్డమైన రొమాన్సెస్ సీన్స్, కాన్సెప్టే నాకు సరిగ్గా తీసుకోలేదు అనిపించింది భయ్య. మెయిన్ లీడ్ క్యారెక్టర్ని ఆ విధంగా చూపించి తను పోర్ట్రే చేసిన విధానం కానీ, అండ్ ఆ లేడీస్ చేసే పనులు కానీ, క్యారెక్టర్స్ చేసే కొన్ని కొన్ని పనులు కూడా చాలా చిరాకు తెప్పిస్తాయి అనమాట. అండ్ మూవీ కూడా చాలా ల్యాగ్ ఉంటుంది, డ్రాగ్ చేశారు చాలా వరకు కూడా. అండ్ అన్వాంటెడ్ సీన్స్ కూడా ఎక్కువ ఉంటాయి, అండ్ ఇల్లాజికల్ సీన్స్ ఉంటాయి అనమాట గట్టిగా అయితే. అండ్ ఈవెన్ క్లైమాక్స్ కూడా సరిగ్గా రాసుకోలేదు. అక్కడక్కడ 2-3 పోర్షన్స్ బాగుంటాయి తప్ప చూడడానికి వాటి కోసం మూవీ అంతా భరించాలంటే కష్టం కదా మరి. నాకైతే చాలా చిరాకు వచ్చింది. అండ్ క్లైమాక్స్ కూడా ఏదో లాస్ట్ చేసి అంత చేసి ఇంత చేసి ఏదో మెసేజ్ చేసేద్దాం, దాన్ని ఎలా చూపిస్తే సరిపోద్ది అని చెప్పి ఒకటి 2 డైలాగులు వేస్తారు. అస్సలు వర్కౌట్ అవ్వలేదు అదైతే. ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్ని ఫుల్ గ్రే షేడ్లో చూపిస్తున్నప్పుడు దాన్ని తీసుకెళ్లే స్క్రీన్ ప్లే కానీ, ఆ రైటింగ్స్ కానీ, అండ్ వాళ్ళు ఇచ్చే మెయిన్ క్లైమాక్స్ కానీ చాలా పర్ఫెక్ట్ ఉండాలి. అది కూడా ఈ టైప్ ఆఫ్ కంటెంట్ తీసుకుంటే, సెక్సువల్ అబ్యూస్ అన్న కంటెంట్ తీసుకున్నప్పుడు చాలా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసి చూపించాలి భయ మూవీని. వీళ్ళైతే అదైతే చేయలేదు. చాలా చోట్ల ఇల్లాజికల్ సీన్స్ పెట్టుకుని, ఆ రొమాన్స్ సీన్స్ అయితే పెట్టుకుని ఇవన్నీ ఉంటాయి, కానీ అంతగా ఏం వర్కౌట్ అవ్వ. ఏది కూడా మసాలా ఎక్కువ ఉంటుంది. ఫ్యామిలీతో అయితే నాట్ రికమెండెడ్ అసలు. అండ్ ఆ క్లైమాక్స్ కూడా చాలా ఇరిటేషన్ తెప్పిస్తారు. ఏంటి ఇదంతా చూసింది దేనిక అన్న ఫీల్ అయితే వస్తుంది భయ్య. నాకైతే అంతగా ఏం వర్కౌట్ అవ్వలేదు అసలు మూవీ అన్నది. ఏమైనా నచ్చినవి ఉన్నాయంటే పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, మెయిన్ లీడ్స్ పర్ఫార్మెన్సెస్ అయితే బాగుంటాయి. అండ్ టెక్నికల్ పరంగా, విజువల్స్ పరంగా అయితే వర్కౌట్ అవుద్ది మూవీ. చూడడానికి బాగుంటుంది. అంతకుమించి అయితే ఇంకా ఏం లేవు భయ్య పాజిటివ్స్ అన్నవి. మీరు చూద్దాం అనుకుంటే ఆహాలో ఉంది తెలుగు డబ్బింగ్, లేదా ఒరిజినల్ లాంగ్వేజ్ చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంటుంది. మీకు కనుక వీడియో లైక్ చేయండి. మార్నింగ్ తండేల్ మూవీ రిలీజ్ అయింది, మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ రివ్యూ పెట్టాను. ఒకసారి మీకు ఒకవేళ నోటిఫికేషన్ రాకపోయింటే ఒకసారి విజిట్ చేసి ఖచ్చితంగా చూడండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి భయ్య ప్లీజ్. వీడియోస్ అస్సలు పుష్ అవ్వట్లేదు. ఓకే, అండ్ ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.